హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. రాయలసీమలో ఉంటూ రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి బెండకాయ పుల్లగూర తినకపోతే ఎలా అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ రాగి సంగటి బెండకాయ పుల్లగూర. మా సైడ్ వచ్చేసి బెండకాయ పుల్లగూర, బెండకాయ బజ్జీ ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, నోట్లో వేసుకోగానే జారుకుంటూ వెళ్ళిపోయే రాగి సంగటి బెండకాయ పుల్లగూరను చూసేద్దాం. అందుకోసం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా వాష్ చేసి ఒక గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ని వేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. బెండకాయ పుల్లగూరకి 1/4 కిలో బెండకాయలు, రుచికి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 4 ఆనియన్స్ను వేసుకోవాలి. నేను బెండకాయ పుల్లగూరని కుక్కర్లో చేస్తున్నాను. అందుకోసం కుక్కర్ తీసుకొని ముందుగా అన్ని పక్కన పెట్టుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంతమంది ఆయిల్లో మగ్గబెట్టి రోట్లో దంచుకొని చేసుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ వాటర్లో ఉడకబెట్టి బెండకాయ పుల్లగూరను చేస్తున్నాను. మనం ఎప్పుడు ఆయిల్ని తీసుకుంటూనే ఉంటాం కదా, సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి వాటర్లో చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం చింతపండును వేసుకోవాలి పులుపు కోసం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. మనం ముందుగా సంగటి కోసం నానబెట్టుకున్న బియ్యం కూడా నానిపోయి ఉంటాయి. వీటిపైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా రెండు ఒకటేసారి చేసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో మన వంట రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. రాగి సంగటిలో సాల్ట్ వేసుకోకుంటే బాగుండదు. ఇప్పుడు పొంగు వస్తుంది చూడండి. ఇలా పొంగు వచ్చే ముందర మనం 1 గ్లాస్ వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలయబెట్టి మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా పొంగు వచ్చేసింది. బాగా ఉడుకుతూ ఉంది రైస్. మనకి ఇక్కడ రైస్ ఉడికే లోపల మనం ముందుగా కుక్కర్లో వేసుకున్నటువంటి బెండకాయ పుల్లగూర కూడా 3 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. వితిన్ 2-3 విజిల్స్ రానివ్వాలి, బాగా ఉడికిపోతాయి. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. త్వరగానే మెత్తగా అయిపోతాయి, ఎందుకంటే బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. చూడండి, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇలా రైస్ దగ్గరికి వచ్చేసరికి మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్, అవి వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అన్నం మెత్తగా బాగా అయితేనే సంగటి మెత్తగా జారుకుంటూ వెళ్తుంది. చూడండి, ఇక్కడ బెండకాయ పుల్లగూర కూడా మెత్తగా అయిపోయింది. చూడండి, ఇక్కడ అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇలా రెండింటిని ఒకటేసారి చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా బెండకాయ పుల్లగూరకి పోపును వేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక 10-15 వెల్లుల్లిని వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపుకు ఆనియన్ను వేసుకోకూడదు. 2 ఒట్టిమిరపకాయలను తుంపి వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగాక ఒట్టి కరివేపాకును వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పోపులో కొత్తిమీర వేసుకోవడం వల్ల కొత్తిమీర స్మెల్ పోపుకు బాగా పడుతుంది. ఇప్పుడు పోపు అంతా వేగిపోయాక ముందుగా సిద్ధంగా చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ పుల్లగూరను ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. వితిన్ 10 మినిట్స్లో మనకు బెండకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది. ఇక్కడ రాగి సంగటిలోకి తెడ్డు కట్టెను పెట్టి కలుపుతూ ఉన్నాను. రాగి సంగటిలో తెడ్డు కట్టె పెట్టి కలిపితే రాగి సంగటి బాగా వస్తుంది. మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రైస్కి
1.5 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. చూడండి 1.5 కప్పు రాగి పిండిని వేస్తున్నాను. ఇలా వేసుకొని తెడ్డు కట్టను తీసి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా రాగి పిండి బాగా మగ్గిపోయి ఉంది. వీటిని ఇలా తెడ్డు కట్టెతో మెత్తగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా చూడండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది రాగి సంగటి. చూడండి ఎంతో ఆరోగ్యకరమైన రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రాగి సంగటిని చిన్నపిల్లలు అంటే 3 months బేబీ వాళ్ళకి కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలు పెడితే చాలా ఇష్టంగా తింటారు చప్పరించుకుంటూ. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ తెడ్డుకట్టకు ఉన్న రాగి సంగటిని తీసి అంతా కలుపుకొని బాగా గరిటెతో 5 minutes మగ్గించుకోవాలి మూత పెట్టేసి. చూడండి బాగా కలుపుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన రాగి సంగటి బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయాయి. చూడండి ఇలా మగ్గించుకోవాలి 5 minutes. ఇలా 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి రాగి సంగటి అంతా ఇలా మగ్గిపోయి పొగలు వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. వితిన్ ½ an hourలో ఇలా రెండింటిని ఒకటేసారి రాగి సంగటిని బెండకాయ పుల్లగూరని రెడీ చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ రాగి సంగటి కోసం రాగి ముద్ద కోసం ఒక గిన్నెని తీసుకోవాలి. ఇలా గిన్నెలో కొద్దిగా మనకు కావాల్సినంత ఇలా సంగటిని వేసుకొని చేతిని వాటర్లో తడుపుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే రాగి ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి మన చేతిలో వేసుకొని గిన్నెలోకి వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు రాగి ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి రాగి ముద్ద నోట్లో వేసుకోగానే జారుకుంటూ పోయే బెండకాయ పుల్లగూర. ఇది రాయలసీమ స్పెషల్. మన ఇళ్ళల్లో ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పండ్లు డ్యామేజ్ అయ్యి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకు ఈ రాగి సంగటిని నమ్మలాల్సిన పనే లేదు. అలా నోట్లో వేసుకుంటానే జారుకుంటూ వెళ్తుంది. ఈ రాగి సంగటిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారు ఇంట్లో వాళ్ళందరూ. మీ ఇంట్లో వాళ్ళకు నచ్చే విధమైన రాయలసీమ బెండకాయ పుల్లగూర రాగి సంగటి రెడీ అయిపోయాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.